అజామిలుణ్ణి ఎందుకు బంధించి తీసుకుపోతున్నామో తెలుపుతున్న యమకింకరులను మాట్లాడటం ఆపమని చెప్పి నీతిశాస్త్ర పండితులైన భగవంతుని దూతలు వారితో ఈ విధంగా అన్నారు. ఆహాహా, ఏమి మీ తెలివితేటలు, ఏమి మీ యుక్త అయుక్త వివేకము, మీ ధర్మ నిర్ణయ పాండిత్యం ఏమిటో ఎంతటిదో తెలిసిపోయింది. దండనకు గురి కాబడని పుణ్యపురుషులను దండించే మీ అజ్ఞానం ఏమిటో వెల్లడి అయింది. సమబుద్ధి కలిగిన వాళ్ళు, సాధువర్తనులు, నియమబద్ధులు, మంచి దయాపరులు, గొప్ప సుగుణాలు కలిగిన తల్లి తండ్రే తమ బిడ్డలకు కీడు చేయడం తలపెట్టితే ఇక ఆ బిడ్డలు ఎవరికి మొరపెట్టుకోగలరు? మీ మనసులలో మీరే కొంచెం ఆలోచించి చూడండి. లోకంలో జ్ఞానం కలిగినవాడు ఏది చేస్తే ఇతరులు కూడా దానినే చేస్తారు. అతడు దేనిని సత్యం అని నిర్ణయం చేస్తాడో లోకం దానినే నమ్మి అదేవిధంగా ప్రవర్తిస్తుంది. మీరు ధర్మదేవత దూతలు గదా. నమ్మి తన తొడలపై నిద్రించే మిత్రుణ్ణి నీతిని విడిచి ప్రీతి లేక ద్రోహబుద్ధితో ఎక్కడైనా ఎవడైనా చంపటానికి పూనుకుంటాడా? మీరే చెప్పండి. చిత్తము ఎల్లను ఇచ్చి చెలితనంబునన్ వచ్చి నచ్చి కలయమెచ్చి నమ్మువానిని కరుణ కలుగువాడు కడు సౌమ్యుండగువాడును చింతసేయక ఎట్లు సెరపనేర్చున్. స్నేహభావంతో వచ్చి హృదయమంతా ఇచ్చి తనకు బాగా నచ్చి తనను మెచ్చి నమ్ముకున్న వ్యక్తికి దయా దాక్షిణ్యాలు కలిగిన బుద్ధిమంతుడు ఏమాత్రము ఆలోచన లేకుండా అపకారం చేస్తాడా?